జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప వీరుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఘనకీర్తి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి అయితే చేరింది. ఇరు దేశాల మధ్యన ఉన్నటువంటి సాంస్కృతిక బంధాన్ని, భారత్ ఇజ్రాయెల్ స్నేహాన్ని మరింతగా బలోపేతం చేసే విధంగా ఇజ్రాయెల్ లోని ఒక ప్రముఖ నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి భారీ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. చూడండి, ఒక హిందూగా ప్రతి ఒక్కరు కూడా గర్వించాల్సినటువంటి న్యూస్ ఇది. ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ అయినటువంటి యానివ్ రేవాచ్ ఈ చారిత్రక నిర్ణయాన్ని అయితే అధికారికంగా ప్రకటించారు. శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం అంటే శివరాజ్యాభిషేక్ దిన్ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ కీలక ప్రకటన అయితే చేసింది. ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రేవాచ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మన దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిసి ఈ ప్రతిపాదనను వివరించగా ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు వెంటనే దీనికి ఆమోదం అయితే తెలిపినారు. ఈ విగ్రహ స్థాపన ఏర్పాటు ప్రాజెక్టు ఇరు దేశాల ప్రజల మధ్యన స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పేసి ఫడ్నవీస్ గారు అయితే తెలియజేశారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తెలిపినటువంటి వివరాల ప్రకారం మరాఠా సామ్రాజ్యానికి అలాగే ఇజ్రాయెల్ దేశానికి చారిత్రక పోలికలు అయితే ఉన్నాయి. సరే, అది ఎట్లా కూడా చెప్తా. పరాయి పాలకులు అంటే మొఘలుల నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తన స్వరాజ్యాన్ని తిరిగి సాధించుకున్నట్లే ఇజ్రాయెల్ స్థాపకులు కూడా సుదీర్ఘ పోరాటాల ద్వారా తమ మాతృభూమిని అయితే సాధించుకున్నారు. మన భారతదేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సాధించినటువంటి స్వరాజ్యం పోరాటానికి పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన చరిత్రకి చాలా పోలికలు ఉన్నాయని చెప్పేసి దౌత్యవేత్తలు అయితే అంటున్నారు. అందుకే దీనిని సమాంతర చరిత్రగా పిలుస్తారు. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు శక్తివంతమైనటువంటి మొఘలులు అలాగే బీజాపూర్ సుల్తానులు వంటి పరాయి పాలకుల అణిచివేత నుంచి మన ప్రజలందరినీ కూడా రక్షించి హిందుత్వ స్వరాజ్యాన్ని అయితే స్థాపించారు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సైన్యం మొఘల్ సైన్యంతో పోలిస్తే చెప్పాలంటే చాలా చిన్నది. అయినా సరే గెరిల్లా యుద్ధ వ్యూహాల ద్వారా బలవంతులైనటువంటి శత్రువులను అయితే ఓడించారు. పరాయి పాలకుల పాలనలో నలిగిపోయినటువంటి స్థానిక సంస్కృతి, భాష అలాగే మన సాంప్రదాయాలకు శివాజీ మహారాజ్ గారు మళ్ళీ జీవం పోసినారు. భవిష్యత్తు రక్షణ కోసం మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు వందలాది కోటలను అయితే నిర్మించారు. భారతదేశపు మొట్టమొదటి ఆధునిక నౌకాదళాన్ని నిర్మించినటువంటి ఘనత కూడా ఆయనదే. ఈ విషయాలన్నీ కూడా కేవలం నేను మాత్రమే చెప్పడం లే, సాక్షాత్తు ఇజ్రాయెల్ రాయబారే ఈ విషయాలను మీడియాకంతా కూడా వివరించినారు. ఇంకా ఆయన మాట్లాడుతూ హిందువులలాగా శతాబ్దాల పాటు ప్రపంచ వ్యాప్తంగా చెల్లాచెదురైపోయి అనేక వేధింపులను ఎదుర్కొన్నటువంటి యూదులు సుదీర్ఘ పోరాటం తర్వాత తమ ప్రాచీన మాతృభూమిని సాధించుకొని ఇజ్రాయెల్ దేశాన్ని అయితే స్థాపించినారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక అరబ్ దేశాలు ఒకేసారి దాడి చేసినాయి. ఎవరి మీద? ఇజ్రాయెల్ మీద. తక్కువ మంది ఉన్నప్పటికీ వ్యూహాత్మక చతురతతో ఇజ్రాయెల్ తనను తానైతే రక్షించుకునింది. అంతరించిపోతున్న దశకు చేరినటువంటి తమ ప్రాచీన హిబ్రూ భాషను, యూదు సంస్కృతిని ఇజ్రాయెల్ ఆధునిక కాలంలో విజయవంతంగా తిరిగి అయితే దక్కించుకునేది. ఇజ్రాయెల్ కూడా తన చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ అత్యాధునిక రక్షణ వ్యవస్థలు అలాగే నిఘా వ్యవస్థలతో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనటువంటి దేశంగా నిలిచిందని చెప్పేసి ఇజ్రాయెల్ రాయబారి అయితే తెలియజేశారు. ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపినటువంటి శౌర్యం, వ్యూహాత్మక చతురత అలాగే సుపరిపాలన కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్ఫూర్తిని నింపుతాయని ఇజ్రాయెల్ యొక్క దౌత్యవేత్తలు ఎంతో గొప్పగా చెప్పినారు. ఇంకా వాళ్ళు మాట్లాడుతా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క స్ఫూర్తిదాయక వారసత్వం కేవలం ఒక శతాబ్దానికి లేదా ఒక ప్రాంతానికి అయితే పరిమితం కాల. ఆయన చూపినటువంటి పరిపాలన దక్షత అలాగే యుద్ధ వ్యూహాలు అలాగే నైతిక విలువలు కొన్ని శతాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తన రాజ్యంలో కరువు వచ్చినప్పుడు రైతులకు పనులంతా కూడా మినహాయించినారు. వ్యవసాయం కోసం విత్తనాలు, పనిముట్లు అన్ని కూడా ఉచితంగా అందించేటటువంటి వ్యవస్థనంతా కూడా తెచ్చినారు. యుద్ధ సమయంలో శత్రుపక్షాల మహిళలను కూడా తల్లిలాగా గౌరవించాలనేటటువంటి కఠినమైనటువంటి నియమాన్ని కూడా అమలు చేశారు. మహిళల పైన అఘాయిత్యాలకు పాల్పడే వాళ్లకు కఠిన శిక్షలు కూడా విధిస్తా ఉన్నారు. తక్కువ మంది సైనికులతోనే కొండలు, లోయలను తెలివిగా ఉపయోగించుకొని భారీ మొఘల్ సైన్యాలను ఓడించేటువంటి శివాజీ వ్యూహం గురించి ఇప్పటికీ ప్రపంచంలోని సైనిక శిక్షణ కేంద్రాల్లో పాఠాలుగా చెబుతా ఉంటారు. కొన్ని వందల ఏళ్లుగా
పరాయి పాలకుల కింద బానిసలుగా బతికినటువంటి ప్రజల్లో మనం కూడా సొంతంగా పరిపాలించుకోగలం అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని, దేశభక్తిని ఆయన అయితే నింపినారు. రాజ్య పరిపాలన సవ్యంగా జరగాలనే ఉద్దేశంతో 8 మంది మంత్రులతో ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది ఆధునిక కాలంలోని కేబినెట్ వ్యవస్థకు పునాది లాంటిది. అంతేకాకుండా వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని ఎదుర్కొనేందుకు వియత్నాం సైన్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గెరిల్లా యుద్ధ వ్యూహాలనే స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రతినిధులు వెల్లడించడం విశేషం అన్నమాట. అందుకే తాము కూడా ఛత్రపతి శివాజీ మహారాజును స్ఫూర్తిగా తీసుకుని ఇజ్రాయెల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రతినిధి యానివ్ రేవాజ్ స్పష్టం చేశారు. అంటే ఇప్పుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క చరిత్ర విశ్వవ్యాప్తం అవుతుందన్నమాట. మన మిత్ర దేశమైనటువంటి ఇజ్రాయెల్ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఇంత స్టడీ చేయడం అంటే మామూలు మాటలైతే కాదు. ఏమంటారా? మన వాళ్ళకి ఇప్పటికీ చాలా మంది కూడా ఇప్పటికీ ఈ విషయాలన్నీ కూడా తెలియదు. అవునా కదా? దీన్ని బట్టి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సత్తా ఏంటో మన దేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్ సన్నాసులకు కూడా అర్థమయ్యే ఉంటది. వాళ్ళకి అర్థం చేసుకునే అంత సీన్ కూడా ఉండదు. అర్థమైనా కూడా వాళ్ళు ఎన్న పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ రక్తంలో బానిసత్వం అనేది ఇముడుకుపోయి ఉంటది. అవునా కదా? అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ అద్భుతమైన నిర్ణయం పైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.